రాజమహేంద్రవరం కడియంలో కంట్లో కారం కొట్టి పెళ్లి కూతురు కిడ్నాప్కు యత్నం. రాజమండ్రి రూరల్ కడియంలో ఘటన. కంట్లో కారం కొట్టి వధువును అపహరించేందుకు ప్రయత్నించిన దుండగులు అనే వార్త కొన్ని సోషల్ మీడియా ఛానల్లో ప్రసార వార్తపై వివరణ. ఇంట్లో వారిని కాదని ప్రేమ వివాహం చేసుకుంటున్న పెళ్లి కుమార్తెను అపహరించేందుకు ప్రయత్నించినది దుండగులు కాదు, తల్లి మరియు అన్నలు. ఘటనా స్థలానికి వెంటనే వెళ్లిన కడియం ఆసుపత్రికి పంపిన కడియం పోలీసు. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం గుడిగానూరు గ్రామంకు చెందిన గంగవరం స్నేహ 22 సంవత్సరాలనే ఆమె మరియు కడియం మండలం కడియం గ్రామానికి చెందిన బత్తిన వెంకటనందు 23 సంవత్సరాలు అని వారిరువురు నరసరావుపేట ఎస్ఎస్ మరియు ఎన్ఆను కాలేజీ నందు వెటర్నరీ డిప్లొమా చదువు సమయంలో ప్రేమించుకున్నారు. వారిరువురు 13/4/2024 తేదీన విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో పెళ్లి చేసుకుని అనంతరం విజయవాడలోని సూర్యరావుపేట పోలీస్ స్టేషన్కు వెళ్లగా వారిరువురు మేజర్లు అయినందున పోలీసు వారు ఇరువురు కుటుంబ సభ్యులను పిలిపించి విషయం తెలియబర్చి కౌన్సిలింగ్ చేసి పంపించి వేశారు. అంతటి వారి కుటుంబ సభ్యులు ఇద్దరికి పెళ్లి చేయాలని నిర్ణయించి 20/21/4/2024 తెల్లవారుజామున 4:20 కడియం గ్రామం వెలుగుబంటి ప్రసాద్ కళ్యాణ మండపం నందు పెళ్లి చేయటకు ముహూర్తం పెట్టారు. పెళ్లి కుమార్తె స్నేహ 22 సంవత్సరాల తరపున నంద్యాల నుంచి ఆమె తల్లి గంగవరం పద్మావతి మరియు పెద్దనాన్న కొడుకులు గంగవరం చరణ్ కుమార్, గంగవరం చందు మరియు అమ్మాయి బంధువు నక్క భరత్లు వివాహానికి హాజరయ్యారు. అర్ధరాత్రి సుమారు 1:35 సమయంలో పైన చెప్పబడిన పెళ్లి కుమార్తె తల్లి, అన్నలు ముందుగానే తెచ్చుకున్న కారంతో అక్కడ ఉన్న వారి కళ్ళల్లో చల్లి పెళ్లి కుమార్తెను తమతో లాక్కొని పోవడానికి ప్రయత్నిస్తూ ఉండగా పెళ్లి కుమారుడు బత్తిన వెంకటనందు మరియు అతని అన్న అడ్డుపడగా పెళ్లి కుమార్తె పెద్దనాన్న కొడుకులైన చరణ్ కుమార్, చందులు వారిపై కారం చల్లారు. అప్పుడు ఇది వర్గాలు ఘర్షణ పడి చేతులతో కుర్చీలు, వాటర్ బాటిళ్లతో కొట్టుకున్నారు. ఆ తర్వాత ఇరు వర్గాలు కడియం పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. అర్ధరాత్రి సమయంలోనే పోలీస్ స్టేషన్ వద్ద ఇరు వర్గాల వారికి కడియం పోలీస్ స్టేషన్ ఎస్ఐ సిబ్బంది కౌన్సిలింగ్ చేయడం జరిగింది. గాయాల పాలైన వారిని ఆసుపత్రికి పంపడం జరిగింది. పెళ్లి కుమార్తె అయిన గంగవరం స్నేహ కడియం పిఎస్ నందు ఫిర్యాదు చేయగా స్నేహ ఫిర్యాదుపై సిఆర్ నెంబర్ 139/2024 US 363 R/W 511 384 354 324 323 R/W 34 IPS గా కేసు నమోదు చేసి కడియం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీ బి తులసీధర్ నేతృత్వంలో ఎస్ఐ శ్రీ బి నాగా దుర్గప్రసాద్ దర్యాప్తు చేస్తున్నారు ఉన్నది. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇట్లు ఎం అంబికా ప్రసాద్, డిఎస్పీ సౌత్ జోన్, రాజమహేంద్రవరం. వారు అక్కడి నుంచి ఆమె తల్లి, ఇద్దరు అన్నలు, అలాగే కజిన్ బ్రదరు వారు ఇక్కడికి వచ్చారని, వారికి కూడా వీరు అకామిడేషన్ సదుపాయం చూపించారని చెప్తున్నారు. వివాహం అయితే ఉదయం 4:20 గంటలకి ముహూర్తాన్ని పెట్టుకుంటే ఆ రోజు నైట్ కళ్యాణ మండపం దగ్గర కడియంలో ఆ మిడ్ నైట్ టైంలో కొంచెం కళ్యాణ మండపంలో ఈ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఉన్న దగ్గర తక్కువ మంది ఉండడం చూసి ఈ తల్లి, అన్నలు, కజిన్ బ్రదర్ కలిసి వారు అంతకుముందు తెచ్చుకున్నట్టు కారం ఒకటి వాళ్ళ కళ్ళలో చల్లి ఆ పిల్లలతో తీసుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. దాని మీద పెనుగులాట ఆడుకోవడం, ఇరు వర్గాలు ఘర్షణ పడడం, ఈలోగా కింద వాళ్ళందరూ బంధువులు వచ్చేసి వీళ్ళతో కలబడుకోవడం, అక్కడ ఉన్నటువంటి వాటర్ బాటిల్స్, కుర్చీలను విసురుకోవడం అనేటువంటి ఘర్షణ జరిగింది. ఈ అమ్మాయిని వాళ్ళని తీసుకువెళ్ళలేదు, ఆ అమ్మాయి అక్కడే ఉంది. ఈ కౌరు తెలిసిన అనంతరం మన పోలీసు వెళ్ళేసరికి రెండు వర్గాలు కూడా పోలీస్ స్టేషన్ రావడం, ఆ నైట్ రౌండ్స్ డ్యూటీలో ఉన్నటువంటి ఎస్ఐ దుర్గాప్రసాద్ గారు సిబ్బంది కలిసి వారు పూర్తిగా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. కౌన్సిలింగ్ అనంతరం ఈ ఘర్షణలో ఈ అమ్మాయి తల్లి అలాగే ఇద్దరు అన్నయ్యకి కూడా చిన్న చిన్న గాయాలైనవి. అదేవిధంగా ఆ పెళ్ళికొడుకు యొక్క అన్నయ్యకి కూడా చిన్న గాయాలవడం జరిగింది. వారందరినీ ఆసుపత్రికి పంపించి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఎదురు రాత్రి హాస్పిటల్ పంపించిన తర్వాత ఆ ఎమ్మెల్సీ ఇంటిమేషను, దాని స్టేట్మెంట్లు, రిపోర్టుల ఆధారంగా ఈ ఎవరైతే కిడ్నాప్కు ప్రయత్నించారు అని మనకి వీడియోలో ఏదైతే చూసామో దాని మీద ఆ తల్లి, ఆ ముగ్గురు బ్రదర్స్ మీద కడియం పోలీస్ స్టేషన్లో నిన్న ఉదయాన్నే ఎఫ్ఐఆర్ నమోదు జరిగింది. దీని మీద ఆ వీడియోలు అవన్నీ సేకరించి అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాలను ఎగ్జామ్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. చట్టపరంగా దీంట్లో ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలో ఆ రకంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దయచేసి
మిత్రులందరికీ నేను కోరేది ఏంటంటే, ఇది ఎవరో దుండగులు ఎక్కడి నుంచి వచ్చి కిడ్నాప్ ప్రయత్నం చేశారనేటువంటి వార్తలు ప్రసారం అవుతున్నాయి. దయచేసి అది కొంచెం విషయం పూర్తిగా తెలుసుకుని దాని ప్రకారం వార్తా ప్రసారాలు చేస్తే సరైన వార్త ప్రజలకు వెళ్తుందని మీ ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.